దేవుని వాక్యం విందము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. చిన్న బిడ్డ శృతి హసన్ చదివి వినిపిస్తారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వేలు పలికి రప్పించు తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పై ఆకాశమందునే గాని క్రింది భూమి యందునే గాని భూమి కింద నీళ్ళయందునే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగలిపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారిని విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నూచరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నూచరింపవానిని నిర్దోషిగా ఎంచాడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెైనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లల్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుడైనను అతని దాసినైనను అతని యోద్ధానైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ఈ చిన్న వాక్యం దేవుని నామంలో దీవించబడుగాక. ఆమేన్. శృతి హాసన్ చిన్న బిడ్డ చక్కగా బైబిల్ చదివి మన అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. చిన్న వయసు అయినప్పటికీ ఎంతో ధైర్యంగా బిడ్డ చదవటాన్ని బట్టి బిడ్డకు మన ఆశీస్సులు అందిస్తున్నాం. 2వ వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 44 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 44 వచనాలు సహోదరి అమ్మాజీ గారు చదివి వినిపించగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు ఇద్దరికి వందనాలు. అందరికీ వందనాలండి. హల్లెలూయా. ఈరోజు మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 44 వరకు చదువుకుందాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుతున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు.
నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుతున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుతున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు మాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఈ చిన్ని వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. 3వ వాక్యం విందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వాక్య భాగము యవన బిడ్డ రాంపాటి భావన బిడ్డ చదవలసిందిగా మనవి చేయించున్నాను. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపబడను గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వక్రియమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈర్వియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్దకు వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనముల వలన కలుగకు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యముల వలన మనను తన సంకల్ప ప్రకారమే గనను. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొందాము. సహోదరి సువర్ణమ్మ గారు ప్రార్థన చేస్తారు. మన ప్రియులు అబ్రహాం లింకన్ గారు, సంఘ ట్రెజరర్ గారు మొన్నటి దినమున కొంత హార్ట్ కంప్లైంట్తో హాస్పిటల్ అడ్మిట్ అయినారు. నిన్న అన్ని టెస్టులు జరిగించారు. యాంజియోగ్రామ్ కూడా చేసినప్పుడు ఒక చిన్న 2 స్టంట్లు పడతాయని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ మరి ఆ స్టంట్లు వేయబడతాయని జ్ఞాపకం చేస్తున్నారు. మరి వారిని మనం ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా హాస్పిటల్లో జేవి రావు గారు ఇంకా ఐసీలో ఉన్నారు. వారికి డయాలసిస్ చేస్తూ ఉన్నారు. వారిని కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మరి గృహంలోనే పరిమితమైన వేదాంత్ బాబు గారు ఆరోగ్యము కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే గృహంలోకి పరిమితమైన యేసుపాదం గారి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా కొల్లూరి నాగభూషణం గారు కూడా గృహానికి పరిమితమైనారు. వారి కాలు త్వరగా కట్టబడి ప్రభు సన్నిధికి నడిపించబడలాగున వారిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే లిల్లీ పుష్పమ్మ గారిని కూడా
మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి సువర్ణమ్మ గారు ప్రత్యేక ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయించున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో మరి మనం స్తుతి ఆరాధన చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ కాపర్లు మరి జాన్సన్ నాయక్ గారికి, పాల్ మార్కయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చి ఉన్నటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభా, మొదటి నెలలో ప్రభా, చివరి వారంలోనికి మమ్మల్ని నడిపించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఆదివారపు దినము, పరిశుద్ధ దినము ప్రభా, సబ్బాతు దినము తండ్రి, నిన్ను మహింపరిచి కొనియాడేటటువంటి నాయన ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినములో మేము ప్రవేశించున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ ఆలయంలో నిలువబెట్టిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నామమున ఏది అడిగినను అది నేను మీకు ఇస్తానని చెప్పిన మా యేసయ్య, నీకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఈ సంఘము మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన నూతన ఆలయము ప్రభా, నూతన గృహము తండ్రి, పరిశుద్ధ స్థలము ప్రభా, మీకు స్తోత్రములు. మరి స్థలంలో నిలబడి మీ సంఘ బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుని వారి బలహీనతలో ప్రభా, అనారోగ్యాల్లో, దుస్థితిలో తండ్రి, వారి స్వస్థత నిమిత్తము ప్రభా, క్షేమము నిమిత్తము మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, నీ దాసులు సంఘంలో ప్రభా, నీ పరిచర్యలో ఉంటున్నటువంటి నాయన మరి ట్రెజరర్ గారు ప్రభా, నాయన లింగనాన్న గారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మరి దాసునికి తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కాలమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మరి శరీర బలహీనత వలన ప్రభా, వారికి వచ్చినటువంటి యొక్క ఛాతీలో నొప్పిని బట్టి ప్రభా, గత కొన్ని దినాలుగా మీరు ఆ బిడ్డను తండ్రి, నా తండ్రి స్వస్థపరుచు ఉన్నారు, మీకు స్తోత్రములు. మరి నిన్నటి దినమున ప్రభా, వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు తండ్రి వారికి చేసినటువంటి ఆ యొక్క నాయన గుండె పరీక్షలలో తండ్రి నాయన మరి రేపు ఎల్లుండి దినాల్లో స్టంట్ వేయాలని వైద్యులు చెప్పి ఉన్నారని చెప్తూ ఉన్నారు తండ్రి. నేను నీ కాపుదల, నీ భద్రత, నీ దాసులకు దయచేయండి, ఆశీర్వాదము దయచేయండి నాయన, ధైర్యము బలమును దయచేయము తండ్రి. నాయన పరిచర్య చేస్తున్నటువంటి రక్త సంబంధికులకు నా తండ్రి, భార్యకు, బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచి ధైర్యమును అనుగ్రహించండి నాయన. యొక్క వైద్యమును జరిగించేటటువంటి వైద్యుల హస్తాల్లో మీ హస్తాలు ఉంచి తండ్రి పదిలిపరచినైనా క్షేమకరమైనటువంటి నాయన యొక్క స్టంట్ కార్యక్రమాన్ని ప్రభా మీరే సక్రమంగా జరిగించి నీ దాసునికి మంచి ఆరోగ్య బలమును దయచేయమని అడుగుతున్నాం ఆయన. త్వరలో వచ్చే మళ్ళా నీ సన్నిధులు, నీ సంఘంలో నీ యొక్క సేవలో తండ్రి పని చేయడానికి నీ దాసులు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. దయగల తండ్రి, మరి హైదరాబాద్లో ఐసీలో ఉన్నటువంటి జేవి రావు గారి నిమిత్తం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మరి గత సంవత్సరంలో నీ దాసుని మీరు ఆయన గుండె ఆపరేషన్ జరిగించి ఉన్నారు, ఎంతవరకు క్షేమమునిచ్చారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మరి వారికి ఇచ్చినటువంటి నాయన శారీరక బలహీనత వలన వారు మరలా తిరిగి తండ్రి ఐసీలో ఉన్నారని విని ఉంటున్నాను తండ్రి. నాయన నీ దాసునితో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి నాయన. వైద్యులతో మీరు ఉండి వారికి తరైనటువంటి శస్త్రచికిత్సలు చేసిన సహాయంతో పాటు వైద్య సహాయంలో కూడా నాయన మీ హస్తమును ఉంచి తండ్రి బిడ్డకు నా తండ్రి క్షేమమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. తిరిగి మరలా నీ యొక్క ఆలయానికి వచ్చి సాక్ష్యం ఇచ్చినటువంటి కృప దయచేయమని అడుగుతున్నాం. మరి భార్యకు, బిడ్డలకు కూడా మీరు ధైర్యమును, ఓదార్పును, నెమ్మదిని కలిగించమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తుతులు స్తుతులు స్తోత్రంలో ప్రభా నాయన. ఇదిగో తండ్రి, మరి ఇంటి వద్దనే ఉండి తండ్రి బలహీన స్థితిలో ఉంటున్నటువంటి నీ దాసులు ప్రభా వేదాంత్ బాబా అన్న గారి నిమిత్తము ప్రార్థించుతున్నాం తండ్రి. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తండ్రి నీ కాపుదల, భద్రత ఇచ్చి క్షేమమునిచ్చారు, స్తోత్రము. అయినప్పటికీ శారీరక బలహీనతలో బిడ్డ ఇంట పట్టినే ఉంటుండగా తండ్రి నీ చిత్తమైతే తండ్రి మీ హస్తమును బట్టి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. తండ్రి వృద్ధాప్యంలో ముదిమోచు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చూడు మన అరచేతులను చెక్కుకొని ఉన్నానన్నావు ప్రభా. అట్టి స్థితిలో మా సంఘ బిడ్డలు అనేక మంది ఉంటుండగా వారందరి పట్ల నీ కనికరమును చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయినా మరి అన్నకు పరిచయం చేస్తున్నటువంటి కమలా సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం దయచేయండి. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు ఆస్వాదించి బిడ్డలను నా తండ్రి పట్ల ప్రేమ కలిగి నా తండ్రి నీ ఎందుకు కృతజ్ఞత కలిగి తండ్రి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను.
నీ స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నాయన మరి అలాగనే నీ దాసులు మరి యేసుపాదం అన్న గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి నీ దాసులు చాలా కాలంగా ప్రభా ఆలయానికి రాలేక తండ్రి ఇంటి వద్దనే ఉంటున్నారు తండ్రి. నీ సంఘ బిడ్డ ప్రభా నాయన, నీ సంఘ పరిచర్యలో గతంలో పనిచేసిన నీ దాసుడు ప్రభా, నీ దాసుని ప్రభా మరి మంచం మీద ఉండటం మీకు ఇష్టం కాదు కనుక లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. చేయబట్టి లేవనెత్తండి ప్రభా, స్వస్థత దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమును ఆత్మ ఆరోగ్యమును కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. నీ దాసునికి ప్రభా పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబీకులను ప్రభా, బిడ్డలను తండ్రి, రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారందరికీ కావాల్సినటువంటి ఆదరణ ఓదార్పును దయచేయం తండ్రి. మరి కుమారుడుగా ఉన్నటువంటి నాయన మరి సంఘ ప్రెసిడెంట్ గారు దీపక్ గారికి ప్రభా తండ్రి పట్ల నాయన ఉన్నటువంటి బాధ్యతల విషయంలో తండ్రి మీ కనికరమను చూపించి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రతి విషయంలోనూ కూడా నిన్ను కలిగి జీవించేటటువంటి కృప బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఇదిగో లిల్లీ సిస్టర్ గారు ప్రభా నాయన శారీరక బలహీనత వలన నా తండ్రి మరి మంచానికే ఉంటున్నప్పటికీ నీ తండ్రి ఆ బిడ్డ నిత్యము నీ సన్నిధిలో జ్ఞాపన ప్రార్థన చేయించున్నందుకు నీకు స్తోత్రం. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని స్త్రీల సమాజ బిడ్డలు దర్శించి వారి నిమిత్తం చేయించిన ప్రార్థనలను మీరు ఆశీర్వదించి బలపరిచి నా తండ్రి వారి క్షేమమునిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. స్తోత్రం తండ్రి. ఇంకనూ ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా బలహీన స్థితిలో ఉంటున్నారు ప్రభా, లేవలేని స్థితిలో ఉంటున్నారు, రాలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అట్టి వారందరికీ కూడా నాయన నీ యొక్క దక్షిణ హస్తమును చాపి స్వస్థతను దయచేసి మీ చిత్తమైతే నీ ఆలయానికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. రాగలిగి అన్ని విధాల ఆరోగ్యంగా ఉండి కూడా నాయన ఆలయాన్ని దర్శించలేకపోతున్న బలహీనలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో నూతనాత్మను నూతన శక్తిని కూడా ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి అందరూ కూడా నీ అందు శుద్ధ హృదయం కలిగి తండ్రి నిన్ను ఘనపరిచి మహిమపరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడి ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. విజయవాడ నుండి వచ్చిన సహోదరి విజయలక్ష్మి గారు ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మనవి చేయించున్నాను. హల్లెలూయ. దేవుని నామానికి స్తోత్రం. మరి అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు ఇక్కడ నాకు పాట పాడే అవకాశం, నిజంగా నేను చదువుకుంది సిబిఎం స్కూల్లోనే. నా బాల్యం అంతా ఇక్కడే, మా పుట్టిల్లి ఊరే, మా అత్తగారిది ఊరే. మరి అప్పుడు విశ్రాంతమ్మ మేడం, జరీషా మేడం, ఇంద్రాణి టీచర్ గారు, మరి వీళ్ళందరి దగ్గరే నేను చదువుకున్నాను. మరి ఈరోజు ఈ మందిరంలో నాకు పాడే అవకాశం దేవుడు కల్పించినందుకు నిజంగా దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి హెరాల్డ్ అన్నయ్య ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ నన్ను పాట పాడమని అడిగారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇలా పలానా చర్చికి వెళ్తున్నాను అన్నయ్య అని చెప్పాను నేను. అప్పుడు మరి అన్నయ్య నన్ను అడిగారు పాట పాడమంటే, సరే అన్నయ్య నెక్స్ట్ వీక్ వస్తాను, నేను పాడతానని చెప్పాను. కానీ అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను, అప్పుడు పాడలేకపోయాను. నా నేమ్ కూడా ఇచ్చాను అప్పుడు. మరి సార్ పిలిచినా కూడా ఆ రోజు అసలు నేను రాలేకపోయాను. మరి దేవుడు నన్ను క్షమించాలి. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయ. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను నాచిగా పాడను, నీ కృపయే నాచిగా పాడను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
మాయన గ్రహించను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరుమలుపు తిరిగేనా మనుగడయే మరుమలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేనా నీ ప్రేమే నన్ను ఆదరించేనా సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను నాచిగా పాడను నీ కృపయే నాచిగా పాడను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను బల సోజగమైన మనసమానిగై బల సోజగమైన మనసమానిగై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంగక్షేమం ప్రాణమాయన సంగక్షేమం ప్రాణమాయన నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను నాచిగా పాడెను నీ కృపయే నాచిగా పాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను నాచిగా పాడెను నీ కృపయే నాచిగా పాడెను నీ కృపయే నాచిగా పాడెను నీ ప్రేమే నాలో ఆదరించెను నీ ప్రేమే నాలో ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను నాచిగా పాడెను నీ కృపయే నాచిగా పాడెను నీ కృపయే నాచిగా పాడెను హల్లెలూయా ప్రార్థన చేయుదము. ప్రార్థనను ఆలకించు ప్రియమైన ప్రభువా, మీకు వందనాలు. మరొక పర్యాయము జీవము గల నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీ అందలి జీవము, శక్తి, పరిశుద్ధత, దీవెన మా అందరికీ అనుగ్రహించండి నాయన. మీ దయను, ముఖ ప్రసన్నతను, మీ సన్నిధిని అనుగ్రహించండి తండ్రి. మా దేశమును, సంఘమును, ఇక్కడ కూడి ఉన్న నీ బిడ్డలందరినీ, వారి కుటుంబములను, వ్యక్తిగత జీవితములను మీ వాక్య జ్ఞానము చేత దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు నడిపించుమని
ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంఘమా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆలస్యంగానైనా బెలేటెడ్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియచేస్తూ ఉన్నాను. భారతదేశం 75వ రిపబ్లిక్ డేని ఆచరించడానికి ప్రభు కృప చూపారు. అంతేకాక ఆ కార్యక్రమాలు చూడడానికి, ఈరోజు దేవుని మందిరంలో ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మొదటి వాక్య భాగము నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలు. చిన్న బిడ్డ శృతి హాసన్ చక్కగా చదివారు. సండే స్కూల్ బిడ్డ 8వ తరగతి చదువుతా ఉన్నారు. ఈరోజుని అందరూ ఇంగ్లీష్ మీడియం అని అనుకొని తెలుగులో చాలా తప్పులు చదువుతా ఉన్నాం. నా మట్టుకు నాకు ఇంకా బిబ్లికల్ తెలుగు చదవాలంటే కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే ఆ ఇంగ్లీష్ మీడియం అలవాటు అయ్యిందండి అని చెప్తాను. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. అంటే మనం ఇవ్వవలసినంత ప్రాధాన్యత భాషకు ఇవ్వడంలా, అందులోనూ మాతృభాషకి అసలు ఇవ్వడంలా. తెలుగు వాళ్ళకిను, తమిళ వాళ్ళకి, మలయాళపు భాష వాళ్ళకి, కొన్ని భాషలు వాళ్ళకి పోల్చి చూస్తే వాళ్ళకి మాతృభాష అభిమానం ఎక్కువ. ఇద్దరు తెలుగోళ్ళు న్యూఢిల్లీలో కలుసుకుంటే వాళ్ళు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మొదలు పెడతారు. ఎక్కడ కలుసుకున్నా తమిళోళ్ళు లుంగి కట్టుకొని ఉంటే తమిళంలోనే మాట్లాడతారు. అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళి అడుగు పెడతా ఉంటే మలయాళంలో ఛాయ్ అమ్ముతూ మలయాళీ వాడు వచ్చాడని చెప్తా ఉంటారు. ఇట్స్ ఏ జోక్. దాని గురించి కూడా ఆలోచించాలి. చక్కగా చదివింది, అది మనం గమనించాల్సింది. అండ్ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ to be empowered in our culture, in our language, in our literature. తెలుగులో దగ్గర 200 సంవత్సరాలు పైబడిన క్రైస్తవ సాహిత్యము ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం పాడతాం. వరల్డ్ లిటరేచర్ ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో. 407వ పాట పాడాం. అది యేసు ప్రభువును మించిన స్నేహితుడు లేడు సుమ, ప్రతి ప్రార్థనను ఆలించును ఆయన. అది ఎవరు రాశారంటే, ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు. ఆ చరిత్ర ఏం చెప్తారంటే, ఆ రచయిత తాను ప్రేమించి పెండ్లి చేసుకున్న ప్రియమైన భార్యను పోగొట్టుకున్నాడు. దేర్ ఈజ్ నో లవ్ మోర్ దాన్ ద లవ్ బిట్వీన్ ఏ లవింగ్ మ్యాన్ అండ్ ఉమెన్. భూమి మీద ప్రేమ 4 పదాలు వాడబడ్డాయి బైబిల్లో. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డను కన్నప్పుడు తల్లి బిడ్డ పట్ల కలిగి ఉండే ప్రేమ. ది ఎఫెక్షన్, ది లవ్, ది ఎవ్రీథింగ్ బిట్వీన్ ఏ మదర్ అండ్ ద చైల్డ్. అలాగని తండ్రికి ప్రేమ లేదా అంటే, తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. సాధారణంగా భాషల్లో అమ్మ ప్రేమ గురించి ప్రస్తావిస్తారు. ఈ మధ్య వాట్సాప్లో ఒక ఆయన పెట్టాడు, నానా నువ్వు వెనకబడిపోతున్నావు, అమ్మ
9 నెలలు కడుపులో 3 సంవత్సరాలు ఒడిలో మోసి పెంచితే 25 ఏళ్ళైన నన్ను కుటుంబాన్ని నువ్వు మోసి పెంచుతున్నావు. అయినప్పటికీ గుర్తింపు పొందడంలో ఎందుకో నువ్వు వెనకపడిపోతున్నావు అన్నాడు. దానిలో కూడా సత్యం ఉంది. బైబిల్లో కూడా ఓ మాట ఉంటుంది, తల్లి తన బిడ్డను మరచునా, తల్లి అయినా తన బిడ్డను మరచును కానీ నేను నిన్ను మరువను. ఈ తల్లిదండ్రుల ప్రేమ న్యూ టెస్ట్మెంట్లో జాక్ పూనెన్ అనేటటువంటి భక్తుడు క్రైస్తవ దృక్పథంలో ప్రేమ, పెండ్లి, సెక్స్ ఇన్ బిబ్లికల్ ఆస్పెక్ట్స్, ప్రతి జీవితంలో కూడా ఇవి ప్రాముఖ్యమైనవి. అయితే అదేం బూత్ కాదు, కాకపోతే వాటిని గూర్చిన సరి అయిన అవగాహన, సమర్పణ, మరి వాటి పట్ల సరి అయిన దృక్పథం కలిగి ఉండాలి. ఆయన ఆ చిన్న పుస్తకంలో ప్రేమ అన్న అంశాన్ని గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో 4 పదాలు ప్రేమకు వాడబడ్డాయి. మొదటిది తల్లిదండ్రుల నుండి బిడ్డలకు ఉండే ప్రేమ. దావీదు అబ్షాలోమును చంపవలసి వచ్చింది, అది రాజకీయ తంత్రం. అక్కడ తన సైనికులు ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు కానీ కొడుకు అబ్షాలోము బ్రతికుండాలని కోరుకుంటాడు. సైన్యాధ్యక్షుడిని పిలిచి ఆ చిన్నవాని పట్ల కనికరము చూపండి అంటాడు. చిన్నవాడా, మామూలోడు కాదు, రాజకీయంలో తండ్రిని మించిపోయినవాడు. తండ్రినే చంపేసి రాజ్యం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సైన్యాధ్యక్షుడు అబ్షాలోము మరణ వార్త తీసుకొచ్చినప్పుడు దావీదు రోదిస్తాడు, అబ్షాలోమా అబ్షాలోమా, నా కుమారుడైన అబ్షాలోమా. దేన్ని బట్టి మనం ఎక్కువగా అతిశయిస్తామో అది మన మరణానికి కారణమయ్యే ప్రమాదము ఉన్నది. బిబ్లికల్ హిస్టరీ టీచర్స్ రిపీటెడ్లీ మెనీ థింగ్స్. వాటిలో ఒకటి, నువ్వు దేన్నైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలదు సుమా. ప్రేమ కలిగి ఉండాలి, మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి. అది శృతి హడ్సన్ చిన్న బిడ్డ చదివిన వాక్య భాగంలో వాటిని 10 ఆజ్ఞలు అంటాం. ఈ 10 ఆజ్ఞలు అంటే మన రాజ్యాంగం, గణతంత్ర దినోత్సవం, భారతదేశం ప్రజలు వాళ్ళను వారు పరిపాలించుకోవడానికి ప్రతి విధమైన శక్తి, సత్తా కలిగిన స్థితి వచ్చింది ఎప్పుడు అని అంటే ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ రాసుకున్నారు, కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ని ప్రియాంబుల్ అని, మొట్టమొదటి ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, ఆస్తి హక్కు, ఈ విధమైన కొన్ని హక్కులు కలిగి ఉండడానికి, అవి కాపాడబడడానికి ఇవి నిర్దేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, ఈ గైడింగ్ లైన్స్ అన్నవి వ్రాయబడ్డాయి. అవి వ్రాయబడడంలో అనేక మంది మేధస్సు వాడబడింది. వారిలో ప్రాముఖ్యుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పబడతా ఉన్నారు. మొదటి ప్రేమ గురించి మనం ఆలోచిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ. అదే బైబిల్లో స్నేహితుల మధ్య ప్రేమ కూడా ప్రస్తావించబడింది. స్నేహితులు, ఫ్రెండ్స్. ఎక్కడున్నాడు మీ అబ్బాయి అంటే, ఏమోనండి వాడి ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళాడు. ఏంటో అర్థం కాదు, బట్ ఫ్రెండ్షిప్.
సృష్టిలో తీయనిది స్నేహమేరా అంటాడు. కరెక్టే. ఆ జోబులోంచి పైసా బయటికి తీయనోడు కూడా ఆ ఫ్రెండ్ వచ్చేటప్పటికి డబ్బుకి వాల్యూ ఇవ్వకుండా ఖర్చు పెడతా ఉంటాడు. ఇట్ హ్యాపెన్స్. ఆ స్నేహితుల మధ్య ప్రేమ బైబిల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. రాజైన సౌలు రాజ్యము తన కుటుంబంలో నుండి ఎక్కడ జారిపోయి దావీదుకు వెళుతుందో అని దేవుని ఆజ్ఞను సహితం నిర్లక్ష్య పెట్టడానికి సిద్ధపడతాడు. తండ్రికి రాజ్యాకాంక్ష, కుమారునికి స్నేహితుని పట్ల అపేక్ష, స్నేహం. బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద బైబిల్ అని అంటే దావీదు యోనాతాను గురించి ప్రస్తావిస్తారు. యోనాతాను అంటాడు, మా నాన్నకి నిన్ను చంపేయాలన్న అభిప్రాయం ఉందేమో నేను కనుక్కొని చెప్తాను. పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు పెద్దలకి అర్థం కాకుండా చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు సెలవు అయితే రే 2ంటికి మనం పలానా చోట పలానాది ఉంది, క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి మనం. మా నాన్న రానివ్వడరా, ఏదో మేనేజ్ చేయి, అయితే అందరూ వచ్చిన తర్వాత నాకు చెప్పు, ముందే అయితే దొరికిపోతాం. సరే అయితే అందరూ మన బ్యాచ్ అంతా వచ్చిన తర్వాత నీ కిటికీ దగ్గరకు వచ్చి ఏదో సిగ్నల్ ఉంది, లొట్టో ఏదో, అది పెద్దవాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. వాడు కిటికీ వైపే చెవి పెట్టి ఉంచుతాడు. అలాంటి సిగ్నల్ దావీదుకి యోనాతాను ఇచ్చాడు. ది ఎఫెక్షన్ అది ఆరోగ్యకరమైంది పరిమితుల్లో ఉన్నప్పుడు, బిట్వీన్ ఫ్రెండ్స్. మూడవది మ్యాన్ అండ్ ఉమెన్, బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఈ భౌతికమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణతో కూడిన ప్రేమ. ఈరోజు కొంత చీప్ లిటరేచర్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కొంచెం ఎక్కువ మ్యూజిక్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిలో కూడా మరి అది ఉన్నది, లేదు అనడానికి వీల్లేదు. దాన్ని జక్పోనన్ ఏమంటాడంటే, అది నిప్పు లాంటిది. నిప్పు ఎక్కడ ఉండాలి? కుంపట్లో ఉండాలి, పొయ్యిలో ఉండాలి. ఇంటి కుప్పు మీద ఉండడానికి వీలు. ఇప్పుడంటే మనకన్నీ ఫైర్ ప్రూఫ్ ఇళ్ళు, ఫైర్ ప్రూఫ్ విధానాలు వచ్చాయి. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళితే తాటాకిళ్ళు. ఈ వేసవి కాలం వచ్చేటప్పటికి పేటలు కాలిపోయాయి. మా చిన్నప్పుడు లెక్క పెట్టుకుంటూ ఉండేవారు 40 ఏళ్ల క్రితం. ఆ పేట కాలిపోయిందా, ఈళ్ళయే కాలలేదురా, ఈళ్ళవి కూడా కాలితే చూడాలని ఉంది. ఎవడొచ్చి కాలుస్తాడో కాపలాలు కాసేవాడు. ఈ నిప్పు ఆ ఇంటి కొప్పున ఉండకూడదు, కుంపట్లో ఉండాలి. ఈ నిప్పు లేకపోతే మనిషికి పని జరగదు. ఫైర్, థర్మల్ ఇంజన్స్, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్స్, ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్స్. ఆ నిప్పు ఉండాలి, కానీ ఆ నిప్పు నియంత్రణలో ఉండాలి, డిసిప్లిన్లో ఉండాలి. లీటర్ పెట్రోలు నువ్వు బయట పోసి తగలేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. అదే నీవు హీరో హోండా మోటార్ సైకిల్లో పోసి నడిపితే నిన్ను 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఆ ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి తీసుకొని వెళుతుంది. హార్స్ పవర్, ఏ డిసిప్లిన్డ్ బర్నింగ్ ఆఫ్ ద ఫ్యూయల్ టు గివ్ యూ వర్క్ అవుట్పుట్. దేవుడు కలుగజేసిందే సెక్షువల్ అట్రాక్షన్. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. దాన్ని ఎరోస్ అన్నాడు. మరొకటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు యోహాను అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ఆ ఎంతో ప్రేమించాను అన్న దగ్గర వాడబడిన ప్రేమ దేవుని శాశ్వతమైన నిర్హేతుకమైన ప్రేమ. అది అగాపే అన్న పదం అక్కడ వాడబడింది. దానికి ఇంకా అవధులు లేవు. సండే స్కూల్ పిల్లలు చక్కని పాట పాడతారు. గాడ్స్ లవ్ టు మీ ఈజ్ సో వండర్ఫుల్, ఇట్స్ సో హై, హయ్యర్ దెన్ ద స్కై, ఇట్స్ సో డీప్, డీపర్ దెన్ ద ఓషన్స్, ఇట్స్ సో వైడ్, వైడర్ దెన్ ద యూనివర్స్. దాని కొలతలు ఎవరూ కూడా వర్ణించలేరు. దేవుని శాశ్వతమైన ప్రేమ. అవి ఫిలే, స్టోర్గే, ఎరోస్, అగాపే అన్న పదాలు వాడబడ్డాయి. ఇక్కడ దేవుడు తన యొక్క రాజ్యాంగము, తన నిబంధన జనులతో ఇవి షరతులు అని ఇస్తా ఉన్నాడు. ఒక విధంగా 10 ఆజ్ఞలు, ప్రియాంబుల్ ఆఫ్ గాడ్స్ కాన్స్టిట్యూషన్. మరి మన స్వాతంత్ర దినోత్సవం జరిగినప్పుడు అనేక మంది త్యాగం జ్ఞాపకం చేసుకుంటాం. అతివాదులు, మితవాదులు. కొంతమంది కత్తి ద్వారానే స్వాతంత్రం అన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో మన్యం ప్రాంతంలో, అలాగూ ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, వాళ్ళందరినీ కూడా సిపాయిల తిరుగుబాటని బ్రిటిష్ ప్రభుత్వం అంటది. ఇండియన్ హిస్టోరియన్ ఏమంటాడంటే ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటాడు. చెప్పే వాళ్ళని బట్టి ఆ దృక్పథము మారుతూ ఉన్నది. ఏదేమైనా మా మీద మరొక పాలన, మా మీద మరొక పీడన మేము సహించము. మాకు స్వేచ్ఛావాయువులు కావాలి. వాళ్ళు కొన్ని ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. ఈనాడు అవి నెరవేరుతున్నాయా అంటే కొంచెం మైండ్ బాగ్లింగ్గానే ఉంది. అంత స్పష్టమైన జవాబు రాదు. తలకాయ నిలువుగాను అడ్డంగాను, నిలువు అడ్డంగాను, కొన్నిసార్లు క్రిటికల్ సిట్యుయేషన్లోకి కుటుంబంలో వెళ్ళిపోతూ ఉంటారు భార్యలు కానీ భర్తలు కానీ. చెప్పు, అవునో కాదో చెప్పు అంటే ఆ తలకాయ ఊపడం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ సన్నివేశాలు అందరం చూసేది. మన దేశానికి రాష్ట్రపతి ఒకరున్నారు. ఆమెని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేశారా అని అంటే కొంతమంది క్రిటిక్స్ అనేది ఏంటంటే ఆమె యొక్క సామాజిక క్లాస్ ఆమెను ఇన్వైట్ చేయకుండా అడ్డుకుంటాం. అది దేశం వెళ్ళవలసిన విధానాల్లో వెళతా ఉందా అన్నదానికి ప్రశ్నే. కొన్ని జరుగుతున్న సంఘటనలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మరి అయోధ్యలో ఓ పెద్ద సెలబ్రేషన్ జరిగింది. మేము 9th క్లాస్ చదువుకునేటప్పుడు భారతదేశము లౌకిక రాజ్యము అనేటటువంటి పాఠం ఒకటి ఉండేది. బెన్సన్ గారు, నేను క్లాస్మేట్స్, నోబుల్ హై స్కూల్లో. సంజీవరావు గారిని హెడ్ మాస్టర్గా చేసిన ఆయన సోషల్ స్టడీస్ చెప్పాలంటే మంచి లాంగ్వేజ్లోను కదలికలోను డిమాన్స్ట్రేట్ చేసి చెప్పేవాడు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయము లేనటువంటి రాజ్యం. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, అనుసరించవచ్చు. అయితే సహపౌరుల గౌరవానికి, మర్యాదకు, ఉనికికి భంగము వాటిల్లకుండా. ఈ దినాన్ని ఆ విధమైనవి ఎంతవరకు అమలులో ఉన్నాయి అని అంటే కొంచెం ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి. మరి ఈ విధమైన పరిస్థితుల్లో దేవుని వాక్యము చేత పట్టుకున్న
దేవుని బిడ్డల బాధ్యత ఏమిటి? దేవుని బిడ్డలు ఏం చేయాలి? రకరకాల ప్రశ్నలు అనేక రీతులుగా జాతీయ విధానం విషయంలో, విశ్వాసము విషయంలో, విధేయత విషయంలో, దేవునికి విధేయత చూపవలసిన విషయాల్లో అనేక ప్రశ్నలు కలుగుతూ ఉన్నాయి. మనకి అన్నిటికీ జవాబు ఇవ్వగలిగినది దేవుని వాక్యమే. మన ప్రశ్నలన్నీ కూడా ఆయన ప్రార్థన ఆలకించి నిజమైన స్నేహితుడుగా జవాబు ఇవ్వగలడు కనుక ఆయన దగ్గర కనిపెట్టవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. కొన్నిసార్లు కొంతమంది ప్రశ్న వేస్తారు కానీ జవాబు ఇచ్చే వరకు ఆగరు, జవాబు వినే వరకు ఆగరు. ప్రశ్న వేయడమే కాదు, జవాబు వినడానికి ఆగడం కూడా బాధ్యతే. ఈ చాలామందిని చూస్తాం, ఏంటి బాగులేదంట, అయ్యో బాగులేదంటగా, ఏమైంది, వెళ్ళిపోతాడు అంతే. నెక్స్ట్ అక్కడ ఉండడం, వాడు బిజీ, ఈవిడ బిజీ. ఆ బిజీలో ఇది ఒక నాటకంలాగా జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఈ జీవన నాటకంలో చాలా నాటకాలు మనుషులు వేస్తూ ఉంటాం కదండి. దేవుని దగ్గర కూడా నాటకాలు ఆడుతూ ఉంటాం. ఈ నాటకాలు ఆడటం కాదు కానీ నీవు ఈ నిబంధన ప్రకారం నడుచుకోవాలి అని దేవుడు క్లుప్తపరచి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దాసుడనైన యెహోవాను నేనే. నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ప్రభువు ఆయన పట్ల ఆ సీనాయి కొండ పాదము యొద్ద దేవునితో నిబంధన చేయడానికి విడుదల పొందిన వారికి మీకు ఉండవలసిన నడవడి, మీకు ఉండవలసిన వైఖరి, మీకు ఉండవలసినటువంటి తత్వము ఇది సుమా అని చెప్తా ఉన్నాడు. నీ దేవుడనైన యెహోవాను నేనే. చదవండి ఎవరైనా బిగ్గరగా, మైక్ తీసుకొని చదవండి దయచేసి. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు. నేనే అంటున్నాడు. నేనేకీను ఒక్కాణింపులో తేడా ఉంటుంది. నేనే, ఐయామ్ ఎలోన్. ఇది యోహాను సువార్తలో గ్రీక్ భాషలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ నేను ఒక్కడనే, మరెవడో లేడు సుమా. అది యోహాను 3:16లో గమనిస్తాం. అద్వితీయుడు, దెర్ ఈజ్ నన్ బిసైడ్ మీ, దెర్ ఈజ్ నన్ బిఫోర్ మీ, దెర్ ఈజ్ నన్ ఆఫ్టర్ మీ. ఆ దేవుని ప్రేమ అక్కడ చెప్పబడతా ఉంది యోహాను 3:16లో. అలాగే ఇక్కడ ఆ దృశ్యము మనం ఒక్కసారి మన కన్నులతో చూడలేం కానీ ఇప్పుడు మనస్సులో ఊహించుకుంటే సీనాయి కొండ పాదము, ఈ ప్రజలందరి ప్రతినిధిగా మహాజ్ఞాని అయిన మోషే, వీళ్లను విడిపించిన సర్వశక్తిమంతుడైన దేవునిగా యెహోవా, వీరి మధ్య నిబంధన జరగబోతా ఉంది. ఈ నిబంధన చేయడానికి ఏమిటి కండిషన్స్, షరతులు ఏమిటి, సూచనలు ఏమిటి అంటే మీరు నా పట్ల ఇవి జరిగించాలి. చదవండి దయచేసి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఐగుప్తు దేశం సమృద్ధి కలిగిన దేశం. ఈ మాటలో చెప్పబడేటప్పటికీ ఐగుప్తు నాగరికత ఎట్ ద పీక్ ఆఫ్ ఇట్స్ ఫ్లరిషింగ్. అప్పటికి
పిరమిడ్స్ అన్నాయి నిర్మింపబడ్డాయి. అప్పుడు పీతోము, రామసెస్సు అన్న పట్టణాలు నిర్మింపబడ్డాయి. 3500 సంవత్సరాల క్రితం నిర్మాణాలు ఈనాటికి నిలిచి ఉన్నాయి వాటి అవశేషాలు. ఈజిప్ట్లో నైలు నది మీద 1950-60 సంవత్సరాల్లో ఆస్వాన్ డ్యామ్ అన్న డ్యామ్ నిర్మించేటప్పుడు చాలా విషయాలు ఆ నదీ గర్భంలోకి వెళ్ళిపోతాయని వాటిలో ప్రాముఖ్యమైనవి కొన్ని బయటికి తీసుకొచ్చి అలెగ్జాండ్రియా మ్యూజియం లైబ్రరీలో ఉంచారు. మనకు కూడా చాలా బౌద్ధ నాగరికత నాగార్జున సాగర్ ఆ డ్యామ్ ఆ క్రింద భాగాల్లో ఉండిపోద్ది. వాటి నమూనాలను శాంపుల్స్ని నాగార్జున కొండ మీద భద్రపరిచారు. ఎవరైనా తెలుసుకోవాలంటే చిన్నప్పుడు మమ్మల్ని 5వ తరగతి చదివేటప్పుడు మన చర్చి తరపున సిబిఎం హాస్పిటల్ తరపున చాలామంది బస్సులో వెళ్ళి ఒక దినమంతా గడపాలి. అక్కడ ఉన్నవన్నీ చదవాలి, చూడాలి. ఆ నది గర్భంలో ఉన్న ఇప్పుడు ఏంటి అవి ఆనాటి నాగరికత ఒరిజినల్ అవశేషాలు. వాటి మోడల్స్ కొండ మీద ఉన్నాయి. ఐగుప్తు నాగరికత చాలా పరిణతి చెందింది. ఆ పరిణతి చెందిన నాగరికతలో అన్ని విద్యలు అభ్యసించిన మోషే ఈ నిబంధన చేయడానికి ముందుకెళ్తున్నాడు. దేవునితో నిబంధన. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. జైపాల్ గారు నవ్వుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయన. సీనాయి కొండ, బిబ్లికల్ ల్యాండ్ ప్రదేశాలు చూసి వచ్చారు. అక్కడ ప్రభు అంటున్నాడు, ఈ ఐగుప్తు దేశంలో ఆహారానికి కొదువు లేదు, నీటి పారుదలకి కొదువు లేదు. నైలు నది డెల్టా ప్రాంతంలో బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. అందుకే అక్కడ భోజనం ఉందని చెప్పని యాకోబు కొడుకులు వెళ్ళారు. భోజనం ఉందని వెళ్తే బానిస అయ్యే ప్రమాదం ఉంది. బానిసలు అయిపోయారు. బానిసలు అవడమే కాదు, తల్లి తన బిడ్డను పెంచుకునే స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. ఏ హెల్దీ లవ్ ఫర్ ద ప్రొక్రియేషన్ ఆఫ్ మ్యాన్కైండ్ గివెన్ బై గాడ్ యూ కెన్ నాట్ ఎక్సర్సైజ్. నీ కొడుకుని నువ్వు చంపేయాలి. నీ కొడుకుని నువ్వు నీ చేతులతో నైలు నదిలో పారవేయాలి. అది రాజ్యాంగం, కుటిల రాజ్యాంగం, ఏ డిస్ట్రాయింగ్ రాజ్యాంగం. పడైపోతే రాజు ఆజ్ఞ వేరుగా ఉంది. ఆ రాజు ఆజ్ఞను అధిగమించి జీవించిన వ్యక్తి మోషే. ది పవర్ ఆఫ్ రిజరక్షన్ వాజ్ ఎట్ వర్క్ అనాల. దేవుని సంకల్పంలో మోషే జీవించి ఎవరైతే చంపేయాలనుకున్నారో వాళ్ళ భోజనం తిని వాళ్ళ విద్యలన్నీ నేర్చుకొని దేవుని విడుదల శాస్త్రమును ప్రజల ఎదుట డెమాన్స్ట్రేట్ చేశారు. 10 తెగుళ్ళు, దే ఆర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ ఫర్ డెలివరెన్స్. నేనే ఐగుప్తు దేశములో నుండి, అది సమృద్ధి, ధనము, జ్ఞానము, రథములు అన్నీ కలిగిన దేశమే కానీ అది బానిసత్వపు దేశము. దేర్ వాజ్ నో ఫ్రీడమ్. అక్కడేం లేదు, స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ వాయువులు లేవు, భయం ఉన్నది, విశ్రాంతి లేదు. మరి తాను తనకు ఇచ్చ వచ్చిన మార్గాన్ని ఆరోగ్యకరంగా ఎన్నుకోవడానికి వీలు లేదు. ఆహారం సమృద్ధిగా ఉంది, కానీ కొందరి పట్ల వివక్ష ఉన్నది. వివక్ష లేని దేశముగా ఈ భారతదేశం ఉండాలని, సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలన్నది ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క విజన్ అయి ఉన్నది. అందులో ప్రత్యేకంగా అంబేద్కర్ గారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా స్త్రీల ఓటు హక్కు గురించి భారతదేశ స్త్రీలు చాలా గర్వించాలి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన
బ్రిటన్ దేశంలో స్త్రీకి మహిళకు ఓటు హక్కు లేనప్పుడే భారతదేశంలో మహిళకు ఓటు హక్కు ఉన్నది. కొంతమంది ఆసాములు ఏమన్నారంటే ఇన్ని ఎకరాల భూమి ఉన్నవాడికే ఓటు హక్కు ఇవ్వండి అన్నారు. ఇన్ని ఎకరాల భూమి ఉన్నవాడికే ఓటు హక్కు ఇవ్వండి అన్నారు. ఎంత విద్య గ్రాడ్యుయేషన్ చేసిన వాడికే ఓటు హక్కు ఇవ్వండి అన్నారు. అలాగూ ఎవరికి తోచిన ప్రతిపాదన వారు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడాడు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వాడికి ఓటు హక్కు ఉండాలి సుమా. ఈ పోరాట విలువలు, పోరాటములు, చరిత్ర, వాస్తవ చరిత్ర తెలియకుండా ఈ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మభ్యపడిపోవడం వల్ల ప్రయోజనాలు లేవు. ఓటు హక్కు అన్నది అది కలగడానికి ఆ విద్యావంతుడు ఎంత శ్రమించాడో. కొలంబియా యూనివర్సిటీలో వేరే దేశాలు ఆయన గౌరవిస్తాం, మన దేశం గౌరవించడానికి చాలా టైం పడుతుంది. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. బోధించు, సమీకరించు, పోరాడు. పోరాడంటే పక్కనోడితో పోరాడమని కాదు, పక్కనోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దారి మీద ముళ్ళేయమని కాదు. ఈ మనుషుల్లో ఉన్న తత్వాన్ని జాషువా అన్న కవి చక్కగా చెప్తాడు. ఏమంటాడంటే, ఓ మానవుడా, నువ్వు చాలా బలవంతుడు, సముద్రాన్ని దాటడానికి బలం కలిగిన వాడివి, చంద్రుని మీద కాలు మోపడానికి శక్తి కలిగిన వాడివి. కాకపోతే నీ ప్రక్కనోడు ఎదుగుతూ ఉంటే చూడడానికి బలం లేని వాడివి. చంద్రుడి మీదకి వెళ్తావు, సముద్రాలు దాటుతావు, నీ ప్రక్కనోడు ఎదుగుతూ ఉంటే చూడలేకుండా ఉన్నావు. ఏమిటో నీ బలహీనత. అది పతనమైన మానవ నైజాన్ని ఆయన కవిత్వంలో చక్కగా చెప్తాడు, కడుగుతాడు. మానవ సమాజంలో హృదయంలో ఉన్న కుళ్ళును ఎత్తి చూపిస్తాడు ఆయన భాష పటిమ ద్వారా. మరి అలాగే అంబేద్కర్ గారి మాటల్లో బోధించు, సమీకరించు, తెలుగులోకి అక్కడక్కడ బొమ్మల దగ్గర రాస్తే చదివింది, కానీ ఇంగ్లీష్లో అది వేరుగా ఉంటుంది. యునైట్, టీచ్, ఫైట్. యునైట్ అన్నది, సమీకరించు అన్నది కొంచెం అంత ఎగ్జాక్ట్ కాదేమో. ఐక్యపరచు, అందరూ ఐక్యమవ్వాలి. మీ హక్కులకు భంగం కలిగినప్పుడు, మానవ జీవిత డిగ్నిటీ దోచివేయబడినప్పుడు, మానవుని మనుగడకు విఘాతం కలిగినప్పుడు, అది జరగకూడదు జరిగినప్పుడు, అప్పుడే కాదు ముందుగానే నీవు బోధించాలి, నీవు ఐక్యపడాలి, నీవు పోరాడాలి. ఆయన అన్నమాట, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. ఇక్కడ ప్రభువు తన ప్రజల పక్షముగా ఆయనే పోరాటము చేసి విడుదల చేశాడు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అయితే మనుషుల్ని చేసిన దేవుడు, మనుషులు చేసిన దేవుళ్ళు ఎక్కడెక్కడెక్కడ ఎవరికి ఇష్టమైన విధానాన్ని వాళ్ళు తయారు చేసే విధానంలో ఉన్నారు. కానీ తన బిడ్డలకు ప్రభు ఇచ్చే ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది మరో మాట అంటాడు, పైన ఆకాశమందే కాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను
ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీవు చేసి కొనకూడదు. దానిలో భావన ఏంటి? నీకు జీవమిచ్చిన వాడు సృష్టికర్త. ఆ భూమి కింద, భూమి మీద, భూమి క్రింద ఉన్న నీళ్లలోనూ ఉన్న జీవరాశి సృష్టింపబడినది. సృష్టము, సృష్టికర్త. ఈ సృష్టింపబడిన దానిని నీవు సృష్టికర్తగా చేస్తా ఉన్నావు. దెర్ ఈజ్ ఎ లై ఇన్ ద మేకింగ్ ఆఫ్ గాడ్స్. రోమియులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 25 వచనాల్లో, దేవునికి విధేయత లేదు గనుక వారిని భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగించెను అంటాడు. ఆ తర్వాత మాట అంటాడు, దేవుని శక్తియు ఆయన మహిమను ఎరిగియు దానిని చతుష్పాద జంతువుల యొక్కయు ప్రాకెడు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అంటాడు. ఉదాహరణకి పాస్టర్ గారిని మీరు నన్ను పిలిచి నాకు మంచి భోజనం, నాకు ఇష్టమైన వంటకాలు వండి కడుపు నిండా భోజనం పెట్టారు. నేను వెళుతూ మీ ఇంటి బయట ఉన్న వాచ్మ్యాన్కి థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి భోజనం పెట్టించావు అన్నాను అనుకోండి. దాంట్లో న్యాయం ఉందా? ఉందండి? పిలిచింది మీరు, భోజనం పెట్టింది మీరు, నేను తినేసి వెళతా, వాచ్మ్యాన్ నాకు గేటు తీసాడని మంచి భోజనం పెట్టించావు వాచ్మ్యాన్, థ్యాంక్ యూ అందరికీ చెప్పాలి. ఈరోజు థ్యాంక్ యూ చెప్పకపోతే పనులు జరగవు. మంచి భోజనం పెట్టించావు థ్యాంక్ యూ అని చెప్తే న్యాయం ఉందా దానిలో? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ రోమా పత్రికలో ప్రతి మానవుడు దారి తప్పాడు అని ఓ కోర్టు కేసు ఫైల్ చేయడానికి రోమా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు. 23వ వచనం చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను, రోమీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను, వారు అక్షయుడగు దేవుని మహిమను. అక్షయుడు అంటే క్షయత లేనివాడు, క్షీణత లేనివాడు. ఇది వరకు జబ్బుల్లో భయంకరమైన జబ్బు ఏంటంటే ట్యూబర్కులోసిస్, దాన్ని క్షయ అనేవాడు. ఎక్కువగా ఈ ఊపిరితిత్తులకు ఉండేది, తినేస్తుందండి, కన్జంప్షన్ అనేవాడు ఇంగ్లీష్లో. ఆ ఊపిరితిత్తుల్ని తినేసినందువల్ల బ్లడ్ వామిట్ అయ్యేది. అంటే ఆ జబ్బు సోకినప్పుడు జీవమును, ప్రాణమును, మనిషిని తినివేసేది, అది క్షయమైనది. అక్షయుడు అంటే క్షయత లేనివాడు, క్షీణత లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మరి అక్షయుడైన దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, క్షయమగు మనుషులు 19 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులో మనిషి భౌతికంగా బలంగా ఈ ప్రైమ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ ఉంటాడు. ఈ పోల్ వాల్ట్ అని, స్పోర్ట్స్ ఈవెంట్స్ అని, అవి ఇవి చేయగలుగుతాడు. ఒకవేళ ఇంకా కంటిన్యూ అయితే 40 ఏళ్ళ వరకు చేయగలుగుతాడు. 60 వచ్చేటప్పటికి చేయగలడా? 20 మెట్లు ఎక్కేటప్పటికి వాడు పరిగెత్తాడు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. కానీ వయస్సు వచ్చేటప్పటికి ఏమైపోద్ది? ఇప్పుడు బెంచీలన్నీ బయట పెట్టేసి కింద కూర్చోండి, దేవుని మందిరంలో కిందే కూర్చోవాలంటే చాలామంది బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే 40 దాటిన తర్వాత మోకాళ్ళు చెప్పకుండా సౌండ్ చేస్తూ ఉంటాయి, కూర్చోలేము. అది క్షయమైంది. దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ. అందుకే మోషే అంటాడు కదా 90వ కీర్తనలో, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము
ఆయాసమే దుఃఖం. అక్షయమైన దేవుని మహిమను, దేవుడు అక్షయమైన వాడు, ఆయన మహిమ కూడా అక్షయమైనది. ఆయన మహిమను ఏం చేశారట? క్షయమగు మనుషుల యొక్కయు మనుష్యుల యొక్కయు. చదవండి అమ్మా. పక్షుల యొక్కయు పక్షుల యొక్కయు. ఒక పక్షి ఎంతకాలం ఉంటుంది? నల్ల కోడి పెట్ట కోసుకొని తింటే రుచిగా ఉంటుందంట. ఎంత దాని ఆయుష్ ఎంత? నాగాలాండ్లో మనం ఇంట్లో పెంచుకునే దానికి బాగా డిమాండ్ అంటారు, బ్లాక్ డాగ్. దాని ఆయుష్ ఎంత? 15 ఏళ్ళు. చాలామంది చాలా ప్రేమగా పెంచుకుంటారు. దానికి షాంపూతో చేయిస్తారు, దానికి సెంటు కొడతారు, దానికి పెయింట్. వీళ్ళ మనసం ఎక్కువ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. దట్ ఈజ్ ఎన్ ఎఫెక్షన్. ఎంతకాలం ఉంటుంది అది? 10, 12, 15. అది ఇట్ ఈజ్ డిస్టైన్డ్ డై. అది చనిపోవాల్సిందే కొంతకాలం తర్వాత. కానీ కుక్క రూపానికి పూజ చేస్తున్నారు, మరి త్రాసుపాముకు పూజ చేస్తున్నారు. ఐగుప్తులో కూడా త్రాసుపామును పూజిస్తారు. ఈ ఒక బీటిల్ అనేటటువంటి పురుగు ఉంటుంది, ఆ పురుగును పూజిస్తారు. ఆ పురుగు రూపము రాజముద్రిక మీద ఉంటుంది, ఫరో ఉంగరం మీద ఉంటుంది. రాజ ప్రతినిధి ముద్ర ఏమిటంటే ఆ ఉంగరాన్ని అద్దినప్పుడు అది రాజ శాసనము అవుతుంది. మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. నువ్వు దేవునికి ఇవ్వవలసిన మహిమను, సృష్టికర్తకు ఇవ్వవలసిన మహిమను దేనికి ఇస్తున్నావు? సృష్టమునకు ఇస్తూ ఉన్నావు. దేవుడైన యెహోవా తన ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడతాడు, నువ్వు కుమ్మరోడి ఇంటికి వెళ్ళి అంటాడు. ఇప్పుడు అట్లా మాట్లాడితే మళ్ళీ అది క్యాస్ట్ అబ్యూజ్ కింద వస్తుందేమో, కానీ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అంట. అక్కడ సారి మీద కుమ్మరి ఆయన కుండ చేస్తూ ఉంటాడు, అది చక్కగా జరగదు. ఆ మన్ను తీసి మళ్ళా చేస్తూ ఉంటాడు. చూసావా అంటాడు, చూశాను. రూపింపబడుచున్నది రూపించు వానిని చూచి నీకు బుద్ధి లేదు, నీవు ఏమి చేయుచున్నావని అనదగునా అంటాడు. కెన్ ద క్లే సే టు ద పాటర్? ఆ సారె మీద ఆ రూపము, ప్రయోజనకరమైన రూపమును ఆ మంటి నుండి చేయుచున్న ఆ కుమ్మరి వానితో నీకు బుద్ధి లేదు, నువ్వేం చేస్తున్నావని ఆ మన్ను అనదగునా? మన్ను అనడం లేదు, కానీ నా ప్రజలని పేరు పెట్టిన మీరు మాత్రం మీ క్రియల ద్వారా క్షణక్షణము దినదినము మీరు అంటూ ఉన్నది అదే సుమ. విననేరక యుండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింప నేరక యుండునట్లు నా హస్తము కురుచ కాలేదు. కానీ మీకును నాకును మీ పాపములు అడ్డుగా వచ్చాను అంటాడు ప్రభు. మరి ప్రభు ఈ 10 వాక్యములలో మానవుడు ఆనందంగా సులువుగా ఉండాలని ఆనందానికి సూచనలు ఇచ్చాడు. ఇవి కొన్ని సృష్టికర్త అయిన దేవునితో సంబంధంలో ఈ విధంగా మెలగాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఈ రోజునే సోషల్ మీడియాలో జరిగేది ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా గిట్టకపోతే వాళ్ళ మీద ఎన్ని వాస్తవం అవాస్తవం, నైతికం అనైతికం, మర్యాద ఇవన్నీ ప్రక్కన పెట్టి ఎంత ఎక్కువ చేస్తే అంత ఏదో ఒక పైశాచికమైన తత్వము ఉంటూ ఉన్నది. జాగ్రత్త, దేవుని విషయంలో మోసపోవద్దు, దెబ్బతినవద్దు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. చదవండి 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును
చదవండి అమ్మ. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. అంటే మీరు గమనించండి, బిబ్లికల్ హిస్టరీలో దేవుని పేరట ఈ తోట లాగేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి డ్రామా ఆడారు, స్కిట్ చేశారు, చాలా చేశారు. తోట వచ్చింది, ఫలాలు ఉన్నాయి, తిని తినగలిగారా అంటే చాలా జరిగిన పిక్చర్ అది. ప్రవక్త ఏమంటాడు, ఎక్కడ నువ్వు చంపించిన నాబోతు రక్తాన్ని కుక్కలు నాకేయో అక్కడ నీ రక్తమును కుక్కలు నాకుతాయి. ఇట్స్ ఏ వైలెంట్ డెత్. అది ఇష్టపడనిది, కోరుకోనిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిగతావి వ్యక్తికి సంబంధించినవి, వ్యక్తికి మధ్య సంబంధించినవి. ఈరోజు మనిషి ఆలోచిస్తాడు, ఆశపడతాడు. తనను సృజించిన దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుటకు జ్ఞాపకముంచుకొను. యు టేక్ రెస్ట్. ఈ రోజున ఎంతమంది రెస్ట్ తీసుకోగలుగుతా ఉన్నాం? యాకోబు పత్రికలో అంటాడు కదా, 1వ అధ్యాయం 12 తర్వాత ఈరోజు చదవబడిన వాక్య భాగంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవా, నాకు ఈ 5 జతల బట్టలు ఇచ్చావు, నీకు వందనాలు అని ఎప్పుడైనా చెప్పుకోగలుగుతా ఉన్నామా? మన ఆశ గౌరవించి దీవించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నామా? లేక ఎవరికో ఉన్నది కూడా నేను పొందాలి అన్న ఒక విధమైన పరుగులో విశ్రాంతి లేకుండా, దేవుని భయమునకు స్థానము లేకుండా నీవు చల్లా చెదురైపోతున్నావా, లూజ్ అయిపోతున్నావా? ఏమండి, ఒకసారి ఎందుకు దేవుడు విశ్రాంతికి ప్రాముఖ్యం ఇచ్చాడంటే, అవిశ్రాంతముగా పని చేయించుట దేవుని బిడ్డలను చంపడానికి రాజు వాడినటువంటి ఒక ఆయుధం. కొన్ని ఆయుధాలు మారణాయుధాల్లా కనబడతాయి, కొన్ని ఆయుధాలు అట్లా కనపడవు, కానీ దే కిల్. చాలా చక్కగా చంపేస్తాయి సక్సెస్ఫుల్గా. మారణాయుధం అన్న బాణం అన్నా గురి తప్పుద్ది, కానీ ఈ సైలెంట్ కెమఫ్లేజ్డ్ వేషం ధరించిన ఆయుధాలు వాటి పని అవి చేస్తాం. ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల పనిని రెట్టింపు చేశాడు. ఆ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి సరుకును కూడా మీరే తెచ్చుకోమన్నాడు. డిమాండ్ వాజ్ డబుల్డ్ అండ్ సప్లై ఆఫ్ ది ఎసెన్షియల్ గుడ్స్ వర్ నాట్ గివెన్. మీరే సమీకరించుకొని మీరే చేయాలి. అంటే ఏమవుద్ది? వాడు పడుకునే గంటలు తగ్గిపోతాయి. పడుకునే గంటలు తగ్గిపోయినప్పుడు పళ్ళ బిగువుని ఎంత దూరం పరిగెడతాడు? విశ్రాంతి లేక రాలిపోతాడని. దేవుని కృప ఆ బిడ్డలను దాసుల గృహమైన ఐగుప్తు నుండి విడుదల చేసింది. 40 ఏళ్ళు తక్కువ దూరాన్ని నడిపించాడు దేవుడు. ఎడారిలో నడిపించి వాళ్ళ చేత పని చేయించలా, పొలం దున్నించలా, కోతలు కోయించలా, ఏ కోళ్ళు గుడ్లు పెట్టించలా, వాళ్ళకి ఆహారము ఇచ్చాడు. 40 ఏళ్ళు ప్రయాణం తర్వాత వారి వస్త్రములు చిరిగిపోలేదు, వారి పాదరక్షలు పాడైపోలేదు. నిస్సత్తు వచ్చే తొట్టిల్లినవాడు లేడు. బలము తనదని
దేవుడు ముమ్మారు సెలవిచ్చాను. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు ఊరికనే ఇవ్వాల విశ్రాంతి దినం. నీ మోటార్ సైకిల్ పని చేయాలి, ఎంతసేపు పని చేస్తుంది? బైక్ కూడా కాసేపు అయిన తర్వాత వేడెక్కి ఆగిపోతుంది. అల్లం, ఇంట్లో అల్లం మంచి మసాలా పెసరట్టు వేయాలంటే అల్లం రుబ్బాలి, ఏదో చేయాలి. మీ మిక్సీ కూడా పాడైపోద్ది. ఆ తర్వాత తయారు చేసిన వాడు ఒక చిన్న బటన్ పెట్టాడు, అది ఆగిపోద్ది. ఎక్కువ పని జరిగినప్పుడు ఆగిపోద్ది, కింద ఓవర్లోడ్ బటన్ అని పెట్టాడు. నిన్ను సృజించిన దేవుడు, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా, కొంచెం ఆగమ్మా, ఊరకాన్ని తలంపులు తెచ్చేసుకోకమ్మా, నువ్వు నీ దేవుడైన యెహోవాను ధ్యానిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్రాంతిగా ఉండు అంటాడు. మరి ఈ హ్యూమన్ రిలేషన్స్లో 12వ వచనంలో అంటాడు కదా, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈ విషయంలో క్రైస్తవులు హిందువుల కంటే చాలా వెనకబడి ఉంటారు అని చెప్పడంలో నేనేమి ఇబ్బంది పడను. ఎందుకంటే తల్లిదండ్రుల్ని తీసిపారేసినట్టు మాట్లాడడంలో క్రిస్టియన్ చిల్డ్రన్ ఏమి వెనుక తీయరు. చాలా కుటుంబాలు వాళ్ళ అమ్మ ముందు వాళ్ళ నాన్న ముందు హైందవుల కుటుంబాల్లో మాట్లాడరు చాలామంది పిల్లలు. ఒకవేళ వాళ్ళకి వేరేగా ఉన్నా కానీ రెడీగా మాట్లాడరు. మనం నీ తల్లి కంటే నిన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నీ తండ్రి కంటే నీ మేలు కోరేవారు లేరు. కాబట్టి అది వాళ్ళ మాట వినడం, వాళ్ళు చెప్పింది చేయడం, అది నీకే దీవెన. చదవండి ఆ మాట ఒకసారి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వెంటనే వెళ్ళి ఒక బొకే 100 రూపాయలు, అదేమంటారు, శాలువా తీసుకొచ్చి ఇచ్చేమనా? వాట్ ఈజ్ ఇట్? సమూయేలు రాజైన సౌలుతో గద్దిస్తూ అంటాడు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు శ్రేష్టము కదా. మాట వినకుండా ఈ మస్కా కార్యక్రమాలన్నీ ఎందుకు? నమస్కారం అన్న మస్కా ఎందుకు? నువ్వు మాట వినాలి, దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఒకసారి క్రిందవి కూడా చూసుకొని ముగించుకుందాం. చదవండి. నరహత్య చేయకూడదు, చదివండి అమ్మా, అన్ని చదివండి. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసీనైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. దేవుని వాక్యంలో మానవాళి జీవనములో మేలైన క్వాలిటీ కలిగిన, మేలైన గుణం కలిగిన జీవితం ఉండడానికి ఇవి అత్యవసరమైనవి. నరహత్య చేయకూడదు. మరి పాపమును ప్రేమించినప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టడు మానవుడు. పాపమునకు బానిసవుతా ఉన్నాడు. ఒకవేళ నీవు ఒక యజమానికి బానిసవు కాదేమో కానీ పాపమునకు బానిసగా ఉన్నావేమో. ఆ పాపము నుండి విడుదల చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము అద్దము వంటిది అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తనిప్పని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు.
అద్దంలో చూసుకొని సరి చేసుకోకుండా వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. దేవుని వాక్యం ఏమిటంటే, నీ ఉన్నది ఉన్నట్లుగా చూపించేది దేవుని వాక్యము. మరి నిలకడగా ఉన్నవాడు ధన్యుడు ఎవడు అని అంటే 25వ వచనం చూద్దాం. అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఇక్కడ మనుష్యుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసము క్రియాపూర్వకమైన విధేయతకు నడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు నిజమైన స్వాతంత్రం ఉన్నది. తిమోతికి వ్రాస్తూ అంటాడు, రాజులను గూర్చి అధికారులను గూర్చి ప్రార్థన చేయండి అంట. మరి మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండునట్లు మీరెందుకు ప్రార్థన చేయాలంటే, దేవుడిచ్చిన దేశములో మీరు సంతోషంగా జీవించాలంటే మీరు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎస్తేరు పరిపాలనలో ప్రమాదం వచ్చింది, ప్రార్థన విజయానికి నడిపించింది. మనం దేవుని వైపు చూడవలసిన వాళ్ళమై ఉంటున్నాం. ప్రమాదము, విభజన, అసూయ, స్వార్థము, అనేకమైన అంతర్గత పోరాటములు, బయట ఉన్న పోరాటములు మనకు అపాయము, దౌర్భాగ్యమైన స్థితి కలిగేటట్లు చేయడానికి ముందుకు వచ్చేటప్పుడు దేవుని బిడ్డలుగా ప్రార్థన యందు విధేయత యందు నిలకడగా ఉండవలసిన వాళ్ళమై ఉంటున్నాం. దీవింపబడదాం, దేవుని కృపలో ఆశీర్వదింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మా దేశమును, సంఘమును, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును మీ కృపలో బలపరచి నెమ్మది, శుభము, స్వాతంత్ర్యము, మీ అందలి స్వాతంత్ర్యముతో కూడిన ఆనందము అనుగ్రహించి దీవించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.